అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరం ఏప్రిల్ మాసము 6వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము సువాసనను వెదజల్లు రోజా పుష్పము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమందు, నేను సారోను పొలంలో పూయు రోజా పుష్పము వంటి దానను, లోయలో పుట్టు వల్లి పద్మము వంటి దానను. రోజా పుష్పము అనున్నది తేనెటీగలను గాని మిడతల వంటి కీటకాలను గాని వెతుక్కుంటూ వెళ్ళనవసరము లేదు. దానిలో అందమును తేనెయు సువాసనయు ఉండుడి చేత నిశ్చయముగానే మిడతలు కీటకాలు సమీపించి తమకు తాముగా దాన్ని వెతుక్కుంటూ వచ్చుచున్నాయి. అలాగనే మనము కూడాను దైవిక ప్రేమ చేత ఉండినట్లయితే మనము ఆత్మలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. ఆత్మలే మనలను వెతుక్కుంటూ వచ్చుచున్నట్లుగా దేవుడు పంపించును. రోజా పుష్పము కొంతకాలము మట్టుకే ఉండును. అదే విధముగా యేసుక్రీస్తు ఈ భూమి మీద కొంతకాలమే జీవించెను. పరిశుద్ధాత్మని అభిషేకము పొందుకొని 3.5 సంవత్సర కాలము మాత్రమే పరిచర్య చేశాను. అయితే అది ఎంతటి ప్రయోజనకరమైన పరిచర్య! ఆయన పరమునకు ఎక్కి వెళ్ళి 2000 సంవత్సరములు అయినప్పటికీ ఆయన యొక్క ఉపదేశము లోకమంతటా వ్యాపించి సువాసనను వెదజల్లుచూనే ఉన్నది. మనము ఎన్ని సంవత్సరములు జీవించుచున్నాము అనుట ప్రాముఖ్యమైనది కాదు. అయితే మనం ఎలా జీవించుచున్నాము అనుటయే ప్రాముఖ్యమైనది. మనము జీవించుచున్న ఈ ఒకే ఒక్క జీవితము బహు త్వరగా గతించిపోవును. అయితే ఈ జీవిత కాలమునందే ప్రభువును ఆప్యాయతతో ఆయన ప్రేమించవలను, ఆయన కొరకు పరిచర్యను చేయవలను. అవును, మన యొక్క జీవిత కాలమంతయును యేసును ప్రతిబింబించుచున్న వారిగా ఆయన కొరకు సువాసనను వెదజల్లు సుగంధముగా మనము ఉండవలను. కావున మీ యొక్క జీవితమును ప్రభువైన యేసుక్రీస్తునకు సమర్పించుకొనుడి. ఆయనే మీ యొక్క అంతరంగమును గృహమును నింపుచున్నాడు. సుగంధ సువాసన గల జీవితమే విజయవంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితము. మన యొక్క జీవితం నందు ఎల్లప్పుడూ డాగు ముడత లేని పవిత్రతను కోరుకొనవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన యందు ఇట్టి నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు ద్వారా మాకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అని బేరించుచున్నాడు అపోస్తులైన పౌలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయనెందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనం అని ఆయన చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్ములను గుచ్చుచున్న ముండ్లను గూర్చి రవంతు కూడా చింతించక ప్రభువు కొరకు సువాసన పరిమళించుటకు తీర్మానించుడి. అపోస్తులైన పౌలు కూడా ఒక ముళ్ళు గుచ్చుచూనే ఉండెను. ఆ ముళ్ళను తొలగించినట్లుగా ఎంతగానో విన్నపము చేసెను. ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటి? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అనుటయే ఎంతటి ఆదరణకరమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేటి ధ్యానమునకై బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సమూయేలు రాసిన మొదటి పత్రిక 4, 5, 6 అధ్యాయములు. సాయంత్రము లూకాసు వార్త 9వ అధ్యాయం 1 మొదలుకొని 17 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.